Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Keithana Ministries daily bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Proverbs chapter 15 verse 4. It says in the Bible, the tongue that brings healing is a tree of life, but a deceitful tongue crushes the spirit. It's a powerful word that is coming from King Solomon. మరి సోలమన్ రాజు అతనికి అనుభవంలో అతను చెప్తున్నది ఏంటంటే, మరి అనేకసార్లు సోలమన్ మహారాజు కూడా ఆయన యొక్క మాటల వల్ల అనేక కష్టాలు, ఆయన యొక్క నాలుక నుంచి వచ్చే ప్రతి మాట ఎంతో విలువైనది. ఒకసారి మనం ఆ మాట మనం నాలుక నుంచి వచ్చాక మళ్ళీ మనం బ్యాక్ తీసుకోలేము, ఎందుకంటే జీవ మరణంలో మన నాలుక వశం అనేది మన బైబిల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ద బైబిల్ సేస్ వెరీ క్లియర్, ద టంగ్ దట్ బ్రింగ్స్ హీలింగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. ఎవరైతే మరి ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మన నాలుకతో మనం మంచి మాటలు మనం మాట్లాడి వారిని ఎప్పుడైతే కంఫర్ట్ చేస్తామో అది ఎంతో మనం ఒకరికి జీవం ఇచ్చిన వారుగా ఉంటాము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మాటను మరి మనం వెనక్కి తీసుకోకుండా మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి హేట్రెడ్ని కూడా తీసేసి మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను సంపూర్ణంగా కనపరచాలనేది దేవుడు మనందరికీ చెప్తున్నటువంటి గొప్ప హెచ్చరిక. అనేకసార్లు ఇది ప్రాక్టికల్గా మనం కాకుండా వచ్చు, కానీ బట్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా కొంతమందికి అది జీవము, కొంతమందికి అది మరణము. సో నువ్వు ఏమి మాట్లాడాలనుకుంటున్నావు అనేది నువ్వు వెరీ క్లియర్గా ఉండాలి. ప్రతిరోజు నీ జీవితంలో నువ్వు ఏమైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో ప్రతి మాట కూడా ఎంతో అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మరి నువ్వు ప్రతినిత్యము నెమరు వేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి ఏ విధంగా ఈ స్టామరర్ మోసెస్ నత్తిగల ఒక మోసేను ఒక నాయకుడిగా నడిపించిన దేవుడు మరి మాటలే సరిగా రావంట, మరి ఆయనను ఒక నాయకుడిగా మార్చినప్పుడు నీ జీవితంలో మరి దేవుడు నీకు నాకు అన్నీ ఇచ్చినప్పుడు సరిగా వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది దేవుడు మనందరికి చెప్తున్నాడు. సో ఏ విధంగా ఒక మనిషిని ఏ మనిషి పనికిరాని ఒక మోసేను మరి ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరికీ నాయకుడిగా తయారు చేసి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నేను ఏమి మాటలు నీ నోటిలో ఉంచుతానో ఆ మాటలు మాట్లాడాను అన్నప్పుడు మరి అతడు ఆ విధంగా మాట్లాడి దేవుని చేత మరి ఎన్నుకొనబడి ఒక నాయకుడిగా తయారు చేసినటువంటి మరి గొప్ప దేవుడు మన దేవుడు. మన జీవితంలో కూడా సో మనకు ఇచ్చేటువంటి ప్రతి పార్ట్ను కూడా మనం సరైన రీతిలో వాడుకోవాలి. తద్వారా మనం ఇతరులకు జీవం ఇచ్చేవారుగా ఉండాలి, కానీ మరణం ఇచ్చేవారుగా ఉండకూడదు అనేది సొలొమోను భక్తుడు ఆయనకున్నటువంటి మరి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. మనం కూడా మన యొక్క జీవితాల్లో కూడా సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో కంఫర్ట్గా కానీ ఇతరులను మనం ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలి. ఇతరులను మనము చాలా వరకు వాళ్ళను ట్రై చేయి వాళ్ళ లైఫ్లో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనేది దేవుడు మనందరికీ చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Keithana Ministries daily bread every single day. As the Bible says to each one of us, మరి జీవ మరణంలో నీ నాలుక వశం అనేది. Let the people who's been watching this video, let those people believe that మన నోటి నుంచి మన నాలుక నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటలు ఇతరులకు జీవంనిచ్చేదిగా ఉండాలి, కానీ ఆ మాటలు ఇతరులకు కీడునిచ్చేదిగా ఉండకూడదు అనేది దేవుడు మనందరికీ చెప్తున్నాడు. Let the people who's been watching this video, let those people believe that what they speak, let those words coming from the word of the God. Whatever they speak, let those words coming from the trueness of God. Whatever they speak, let those things coming from the image of God, so that they will show the love the way that Jesus loves to each one of us. దేవుని యొక్క ప్రేమను కనపరిచేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని వారు ఇతరులకు చెప్పేవారుగా, ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇతరులకు సరైన రీతిలో బోధించేవారుగా ఉండాలనేది దేవుడు అందరికీ చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. Let those people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching our Keithana Ministries daily bread. If you really receive strength based on video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.